అయినవి. ఆ ప్రశ్నలు ఏంటి? లెట్స్ టేక్ ఎ లుక్. ఐ వుడ్ లైక్ టు షో యూ దోస్ క్వశ్చన్స్ వన్స్. మీకోసం నేను చదివి వినిపిస్తాను. మొట్టమొదటి ప్రశ్న, అయేషా స్నేహితులను ఎందుకు విచారించలేదు? సహజంగా ఒక లేడీస్ హాస్టల్లో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. అలాగే ఏదైనా ముందు నుంచి సమస్యలు ఉన్నా సరే ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఉంటారు, చాలా కనెక్టెడ్గా ఉంటారు. ఈ కేసు హాస్టల్లో జరిగితే మరి ఆ హాస్టల్లో అయేషా ఫ్రెండ్స్ విషయంలో ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇదే మొదటి ప్రశ్న. ఎందుకని వాళ్ళని క్వశ్చన్ చేయలేదు? అండ్ ది సెకండ్ క్వశ్చన్ చూస్తే, అయేషా స్నేహితుల విషయం ఒక పక్క అయితే, నిందితుడు హాస్టల్లోకి ఎలా ప్రవేశించాడు? జనరల్గా లేడీస్ హాస్టల్ అంటే కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. సరే 2007 టైంలో కెమెరాస్ ఫెసిలిటీస్ పెద్దగా లేకపోయి ఉండొచ్చేమో. ఇవాళ రేపు ప్రతి చోట కెమెరాస్ ఉన్నాయి. అందులోనూ లేడీస్ హాస్టల్ ఉందంటే ఖచ్చితంగా ఒక కెమెరా ఉంటుంది అక్కడ. మల్టిపుల్ కెమెరాస్ ఉంటున్నాయి ఇవాళ రేపు. ఆ వీధి మొదట్లో, హాస్టల్ దగ్గర, హాస్టల్ పైన, అలా అన్ని చోట్ల ఉంటున్నాయి. అప్పుడు కెమెరాస్ లేవు, ఓకే. నిందితుడు హాస్టల్లోకి ఎలా ప్రవేశించాడు అనేది అతిపెద్ద ప్రశ్న. ఖచ్చితంగా ఎవరో ఒకరు చూడరా అంతమందిలో? ఒక్కరైనా మేనేజ్మెంట్ చూడదా? లేకపోతే ఫ్రెండ్స్ చూడలేదా? అక్కడ వాచ్మెన్ చూడలేదా? ఎవ్వరూ చూడకుండా ఎలా ప్రవేశించాడు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒకవేళ ప్రవేశించాలి అంటే థర్డ్ క్వశ్చన్, నిందితులకు హాస్టల్లో ఎవరు సహకరించారు? అప్పుడప్పుడు హాస్టల్లోకి వచ్చి వెళ్ళేవాళ్ళని కోనేరు సతీష్ బంధువులదే ఈ హాస్టల్ అంటూ మనకు తెలుస్తుంది కదా. అంటే ఆ రోజు కూడా ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండా లోపలికి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే ఎవరో ఒకళ్ళ హెల్ప్ లేకుండా హాస్టల్లోకి రావడం అయినా సరే, హాస్టల్ బయటికి వెళ్ళడం అయినా సరే సాధ్యమయ్యే పని కాదు అంతసేపు. ఎస్పెషల్లీ ఏదో అలా గోడ దూకి మళ్ళీ వెంటనే దూకేయడం కాదు కదా బయటికి. చాలా పెద్ద ఘోరం జరిగింది కదా. సో ఖచ్చితంగా ఎవరో సహకారం లేకుండా లోపలికి రాలేరు. నాలుగోది, ఘటన రోజు అయేషా రూమ్మేట్స్ ఉన్నారా? ఒంటరిగా ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఖచ్చితంగా హాస్టల్ అంటే అప్పటికే సెలవుల నుంచి రిటర్న్ వచ్చింది. సరే హాస్టల్లో మిగతా వాళ్ళు పక్కన పెడితే అయేషాతో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా రూమ్లో, వాళ్ళు ఉన్నారా లేదా? ఎందుకని ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు? ఎందుకు? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆ రోజు అయేషా రూమ్ తలుపులు ఎవరు తెరిచి ఉంచారు? కొంతమంది ఏమో అయేషా బాల్కనీలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది అంటున్నారు. మరి కొంతమంది ఏమో లేదు, రూమ్లో ఉన్నప్పుడే లాక్కొచ్చారని చెప్తున్నారు. ఒకవేళ రూమ్లో ఉంటే ఖచ్చితంగా లాక్ చేసుకుంటారు కదా. ఆ రూమ్ డోర్స్ ఎవరు తీస్తారు? అయేషాతో పాటు ఇంకెవరైనా ఉంటే తీస్తారు. లేదా ఒకవేళ అయేషానే తీసిందా డోర్ నాక్ చేస్తే? ఇలా నాక్ చేయడం ఇదంతా జరుగుతుంటే ఎవరికి తెలియలేదా? వీటన్నిటితో పాటు చనిపోయే ముందు అయేషా అరుపులు ఎవరికి వినపడలేదా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఎవరో ఒకరు లోపలికి వచ్చి తనని లాక్కెళ్ళి తన తల మీద బలమైన ఒక వస్తువుతో మోది బ్లీడ్ అవుతూ ఉంటే తల మీద, తర్వాత తనని చిత్రహింసలు పెట్టి బాత్రూంలోకి తీసుకువెళ్ళి ఆ చున్నీతో కాలిని అక్కడ ట్యాప్కి కట్టేసి తన మీద అఘాయిత్యానికి పాల్పడుతుంటే, ఇంత జరుగుతుంటే అయేషా అరవలేదా? అరవకుండా ఉన్నారా? అరిస్తే ఎవరికి వినపడలేదా? వినపడి కూడా సైలెంట్గా ఉంటున్నారా? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, అయేషా కేసులో మాట్లాడేందుకు భయపడుతున్నారు. ఇదే అసలు విషయం. ఎవరో వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. లేకపోతే హాస్టల్లో ఏదో ఒక చిన్న క్లూ దొరకదా? ఒక చిన్న క్లూ అయినా దొరకదా వాళ్ళకి సంబంధించింది? ఖచ్చితంగా ఎవరో బెదిరించారు. ఎందుకు భయపడ్డారు? లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సత్యం బాబు మీద పోలీసులు ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? అతను ఏదో ఒక చిన్న సెల్ ఫోన్ కేసులో దొంగ అంటూ తెలుస్తుంది. మరి అతని మీద ఎందుకు ఫోకస్ చేశారు స్పెషల్గా? జనరల్గా ఇలాంటి కేసుల్లో జరిగేది ఏంటంటే, చోటమోటా అంటే అసలు వాళ్ళని తప్పించి ఎవరో ఒకరిని ఇరికించాలనుకున్నప్పుడు చిన్న చిన్న దొంగల్ని తీసుకువెళ్ళి వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేస్తారు. మీరు లొంగిపోతే మేము మీకు డబ్బులు ఇస్తామని. లేదు అలా కాదు అంటే అక్కడ దగ్గరలోనే ఉండాలి మళ్ళీ వాళ్ళు. అంటే కన్వీనియంట్గా ఉండాలి కదా, వీళ్ళు అక్కడ ఉన్నారు ఇదిగో ప్రూఫ్ అని చెప్పడానికి. సో ఆ టైంలో అక్కడ ఆ దగ్గరలో రెగ్యులర్గా అక్కడికి వచ్చేవాడు, టీ తాగుతూ హాస్టల్ వైపు చూసేవాడు సత్యం బాబు అని చెప్పేసి ఒక కథను క్రియేట్ చేశారు. మేబీ అక్కడికి వచ్చేవాడేమో, టీ తాగేవాడేమో, కానీ అతనే చేశాడు అనడానికి ఇవన్నీ కొన్ని కన్విన్సింగ్గా ఉంటాయి కాబట్టి ఇవి క్రియేట్ చేసినట్లుగా కనపడుతుంది. సత్యం బాబు మీద ఫోకస్ చేయడానికి కూడా అదే కారణం అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెక్స్ట్ క్వశ్చన్,
మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్నటువంటి అయేషాను చంపడం అంత ఈజీనా? సాధారణంగా ఏ అమ్మాయి అయినా సరే ఆ సమయంలో భయంతో అరుస్తుంది, లేదా ఏదో ఒక రకంగా అగ్రెసివ్, అంటే పిల్లైనా సరే రూమ్లో వేసి కొడితే పులవుతుంది అంటారు కదా. తనని అంత దారుణంగా హింసిస్తుంటే ఏ అమ్మాయి అయినా సరే అయితే అరుస్తుంది లేదా పోరాడుతుంది. ఆ టైంలో చేతికి అందింది ఏదో తీసుకొని ఫైట్ చేస్తుంది. అందులోనూ అయేషా మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్డ్ అంటూ తెలుస్తోంది. అంటే షీఈ్ ఎ స్ట్రాంగ్ సోల్, స్ట్రాంగ్ బాడీ అండ్ స్ట్రాంగ్ సోల్. ఇట్స్ నాట్ ఈజీ తనని అంత ఈజీగా ఇలా ఇంత దారుణంగా వ్యవహరించడం. సో ఖచ్చితంగా తన నుంచి ఆ ఫైట్ ఉండుంటే అందుకే అంత దారుణంగా చేశారంటున్నారు. కొట్టి, అంటే ఏదో బెదిరించి ఏదో అఘాయిత్యం పాల్పడినట్టు కాకుండా ఇంత దారుణంగా జరగడానికి కొట్టి పలుసార్లు కొట్టడం, ఆ బ్లడ్ బాత్ జరిగింది. అక్కడ ఒక మాటలో చెప్పాలంటే మొత్తం బ్లడ్ అంతా అయింది, ఆ బ్లడ్ మడుగులో పడి ఉంది. తను అంత దారుణంగా జరిగింది అంటే తను రెసిస్ట్ చేసింది, అందుకే ఇంకా ఎక్కువ హింసించారు తనని అనేది అర్థమవుతుంది. తర్వాత నిందితుడు అఘాయిత్యానికి చేయడానికే వెళ్ళాడా అనేది అతిపెద్ద ప్రశ్న. అంటే వీళ్ళు రెగ్యులర్గా కొంతమంది హాస్టల్కి వెళ్ళొస్తుంటారంటూ తెలుస్తుంది. మరి ఆ హాస్టల్కి ఎందుకు వెళ్ళొస్తున్నారు రెగ్యులర్గా, ఏం జరుగుతుంది అనేది ఒక అంశం అయితే, నిందితుడు అయేషా మీద అఘాయిత్యం చేయడానికే వెళ్ళాడా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది జరిగిందా, ఇది తెలియాల్సింది. అఫ్కోర్స్ జరగడం అనేది ఖచ్చితంగా దారుణం. కాకపోతే ఆ ఇంటెన్షన్తో వెళ్ళాడా, అనుకోకుండా అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు అంటున్నారు కాబట్టి అలా వెళ్ళిన తర్వాత జరిగిందా, ఇదొక ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మాజీ మంత్రి మనవుణ్ణి విచారించిన వివరాలు ఏంటి? ఇవి బయటికి రాలేదు. కోనేరు సతీష్ విషయంలో ఏం జరిగింది, ఎందుకు ఆ డీటెయిల్స్ బయటికి రాలేదు? ఆ రోజు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, అంటే ఫ్రీక్వెంట్గా ఎందుకు వెళ్ళొస్తున్నారు, వాళ్ళ మీదే ఎందుకు అనుమానాలు వచ్చాయి? వీటన్నిటికి సంబంధించి సమాధానాలు రాలేదు. ఆ పాలిగ్రాఫీ టెస్ట్లో ఏం తేలింది అసలు? వేర్ ఆర్ దోస్ డీటెయిల్స్? నో వన్ నోస్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీదుర్గ హాస్టల్ మాజీ మంత్రి మనవడి బినామీదేనా? వాళ్ళకి తెలిసిన వాళ్ళదే హాస్టల్ అంటూ మనం విన్నాం, రెగ్యులర్గా వెళ్ళొస్తుంటారు అన్నాం. కేవలం తెలిసిన వాళ్ళదైనంత మాత్రం లేడీస్ హాస్టల్లోకి అందరినీ అలౌ చేయరు. ఖచ్చితంగా వాళ్ళ బినామీలు ఎవరో రన్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దట్ నేమ్ నౌ. వాళ్ళ బినామీలు రన్ చేస్తున్నారు, అందుకే వాళ్ళకి అంత అజమాయిషి ఉంది హాస్టల్ మీద. దానివల్లనే హాస్టల్లో ఆధారాలు చెరిపేయగలిగారు, హాస్టల్లోకి అంత ధైర్యంగా వెళ్ళి రాగలుగుతున్నారు, ఇంత దారుణానికి పాల్పడగలిగారు, తిరిగి తప్పించుకోగలిగారు ఖచ్చితంగా. నెక్స్ట్, హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాల మీద అయేషా గలమెత్తిందా? ఇదొక ప్రశ్న. అయేషా మీద ఇంత దారుణంగా అఘాయిత్యం జరగడానికి మరొక కారణం ఇదే అయి ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా కొంతమంది హాస్టల్కి వెళ్ళొస్తూ ఉన్నారు, ఏదో జరుగుతుంది హాస్టల్లో, ఖచ్చితంగా మిగతా వాళ్ళు ప్యానిక్ అవుతారు, ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అయేషా తను ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్డ్, చాలా స్ట్రాంగ్ సోల్, స్ట్రాంగ్ బాడీ, పోరాడే తత్వం ఉన్నటువంటి యువతి. ఈ విషయంలో కొంచెం తను వాయిస్ రైజ్ చేసిందా? అందుకే తన మీద కక్ష కట్టి ఒకవేళ ఇలా ఇంత దారుణంగా చేశారా? మరోవైపు అయేషాకు హాస్టల్ రూమ్మేట్స్ వ్యవహార శైలి నచ్చలేదా? ఇదిగో దాంట్లోనే మరొక ప్రశ్న. వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళొస్తున్నారు, కొంతమంది వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నారు అంటున్నారు. అందులో అయేషా రూమ్మేట్స్ కూడా ఉన్నారా? అందుకే వాళ్ళని చాలా సింపుల్గా పక్కకు తప్పించారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించలేదా? తనకు ఆ విషయంలో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే అసలు ఈ గొడవ అంతా మొదలైందా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అయేషాకు హాస్టల్లో శత్రువులు ఉన్నారా? అఫ్కోర్స్ ఇప్పటి వరకు ఈ వరుసగా గత 4 క్వశ్చన్స్ మనం చూస్తే సిచ్యువేషన్ అలాగే కనిపిస్తుంది. దానివల్లే చివరికి ఇక్కడి వరకు దారి తీసింది, పరిణామాలు ఇలా దారి తీసాయని చెప్పేసి చాలామంది అనుమానాలు. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ట్రయల్ కోర్టులో ఆధారాలు ధ్వంసం చేసింది ఎవరు? అప్పుడు కొన్ని ఆధారాలు సంపాదించాం, ఖచ్చితంగా ముందుగా అయేషా మీద అఘాయిత్యం జరిగింది అంటూ రిపోర్ట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం పాలిగ్రాఫ్ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి. కానీ అవన్నీ ఏమైపోయాయి? ఆ ప్లాన్ ప్రకారమే ఆధారాలు ధ్వంసం చేశారా? ఎవరో ధ్వంసం చేశారు, అవి ప్లాన్ ప్రకారమే జరిగాయి. అఫ్కోర్స్ ఎవరు కాదనలేని నిజం అది.
అందరూ ఒప్పుకోగలిగినటువంటి నిజం. ఆధారాల ధ్వంసం మీద పోలీసులు ఎందుకు ఫోకస్ పెట్టలేదు? ఆధారాలు ధ్వంసం అయ్యాయి, మరి ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? వాళ్ళని విచారించారా? వాళ్ళతో ఎవరు ధ్వంసం చేయించారు, ఎందుకు ధ్వంసం చేశారనేది చెప్పారా? ధ్వంసం అనేది అర్థమవుతుంది కదా, ఎందుకని చెప్పలేదు? దిస్ ఈజ్ రైజింగ్ మోర్ క్వశ్చన్స్. అండ్ 19 ఏళ్ళైనా హాస్టల్ నుంచి, కాలేజ్ నుంచి ఒక్క వాయిస్ కూడా ఎందుకు రాలేదు? ఇదే అతిపెద్ద ప్రశ్న. చాలా చోట్ల మనం చూస్తాం, ఒక విద్యార్థికో ఒక విద్యార్థినికో హాస్టల్లోనో కాలేజీలోనో అన్యాయం జరిగితే విద్యార్థి సంఘాలు వస్తాయి, మిగతా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు. కానీ అయేషా విషయంలో వాళ్ళ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు ఎందుకని బయటికి రాలేదు? వాళ్ళ రూమ్మేట్స్ ఎందుకు బయటికి రాలేదు? తన ఫ్రెండ్స్ ఎందుకు బయటికి రాలేదు? ఎందుకని? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వ్యూవర్స్. ఈ ప్రశ్నలకి చాలా వాటికి మనకి సమాధానాలు తెలుసు.